సోమనాథ్ ఆలయంపై గజనీ మహమ్మద్ దండయాత్ర చేసి అక్కడి విలువైన సంపదను దోచుకెళ్లారని, ఆ సమయంలో జరిగిన పోరాటంలో వేలాది మంది హిందువులు చనిపోయారని చరిత్ర పుస్తకాలు చెప్తున్నాయి. గుజరాత్ లో సోలంకి రాజుకు కష్టాలు మొదలైన సమయం అది. ఆ సమయంలో అంటే 1000 ఏళ్ల కిందట సోమనాథ్ కు గుల్జర్ల రాజ్యానికి మత రాజధాని పరిగణించేవారు. రాష్ట్ర తీరాన్ని ఉన్న సోమనాథ్ ఆలయం కారణంగా ఈ ప్రాంతాన్ని ఇలా భావించేవారు. సౌరాష్ట్ర తీరంలో నిర్మించిన ఈ ఆలయం గోడలు సముద్రపు అలల వల్ల కొట్టుకుపోయాయి. భారీ రాతి పలకల మీద ఈ ఆలయాన్ని కట్టారు. ఈ మందిరం పైకప్పు ఆఫ్రికా నుండి దిగుమతి చేసుకున్న 56 స్తంభాలను ఉంటుంది. ఆలయం శిఖరం మీద 14 బంగారు గోడలు ఉండేవి. సూర్యరశ్మి పడి అది మెరుస్తూ చాలా దూరం వరకు కనిపించేవి. ఆలయంలో ప్రతిష్ఠించిన శివలింగం 7 మూరలు ఎత్తు ఉండేది. దానిపై అనేక రకాల జంతువులు చిత్రాలు చెక్కి ఉండేవి. వజ్రాలతో పొదిగిన కిరీటం శివలింగం మీద అలంకరించి ఉండేది. శివుని సేవకులు ప్రత్యేకంగా గర్భగుడి సమీపంలో పై